JNTH 2122 బీటెక్ నోటిఫికేషన్ పడిపోయింది. 4142 బీటెక్ నోటిఫికేషన్ కూడా రిలీజ్ చేశారు. అయితే ఇక్కడ ఒక థర్డ్ ఇయర్ ఫోర్త్ ఇయర్ RCRB రిజల్ట్స్ తప్ప మిగతా అన్నీ కూడా రిలీజ్ చేసేసారు. అయితే ఇప్పుడు అడిగే ప్రశ్న స్టూడెంట్స్, 1112 బీటెక్ నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది, 3132 బీటెక్ నోటిఫికేషను ఎప్పుడు వస్తుంది, ఈ RCRB రిజల్ట్స్ ఎప్పుడు వస్తాయి, అయితే ఇప్పుడు బీఫార్మసీతో పాటు ఇక కలిసి ఉండదా? సో వీటి గురించి అడుగుతూ ఉన్నారు. దాని గురించి చెప్పబోతున్నాను. ముందుగా అయితే ఇంతవరకు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోని అయితే లైక్ చేసి షేర్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కాల్ మీ ఫర్ కాల్ చేయండి. తెలుగు ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్ టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగు ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్ JNTU యూనివర్సిటీ అప్డేట్స్ ఛానల్ కూడా. ఇక టాపిక్లో వెళితే ఏంట్రా అంటే 3132 బీటెక్ ఎగ్జామ్స్ ఏమో జూన్ ఎండింగ్కి ఉన్నాయి. 1112 బీటెక్ ఎగ్జామ్స్ ఏమో జూలై సెకండ్ వీక్లో ఉన్నాయి. అయితే ముందుగా 3132 బీటెక్ నోటిఫికేషన్ రిలీజ్ అయిన తర్వాత వారానికి 1112 బీటెక్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అవుతుంది. మరి ఎప్పుడు రిలీజ్ అవుతుంది? ఈ మంత్ ఎండింగ్కి మీకు ఎట్టి పరిస్థితిలో కూడా 3132 బీటెక్ నోటిఫికేషను 1112 బీటెక్ నోటిఫికేషను రిలీజ్ చేస్తారు. ఎట్టి పరిస్థితిలో మంత్ ఎండింగ్ దాకా కూడా పోదు. అయితే ఈ 3132 RCRB రిజల్ట్స్ 40 రిజల్ట్స్ వచ్చేసరికి 3132 RCRB రిజల్ట్స్ వచ్చేసరికి నాకు తెలిసి ఈ మంత్ 20 లోపు మీకు ఖచ్చితంగా ఎట్టి పరిస్థితిలో రిలీజ్ చేసేస్తారు. ఓకేనా? సో అప్పటి వరకు కూడా మీరు ఎదురు చూడటం తప్ప వేరే ఇది లేదు. అయితే ఈ ఛాలెంజ్ వాల్యుయేషన్ అనేది మరి నోటిఫికేషన్ రిలీజ్ అయిన తర్వాత అప్లై చేసుకునే పరిస్థితి ఏంటంటే, ఛాలెంజ్ వాల్యుయేషన్ అప్లై చేసుకున్నా కూడా మీరు అది ఒకవేళ రిజల్ట్ చేంజ్ అయితే మీరు ఎగ్జామ్ ఫీజు కట్టిన ఫీజు మీ రిఫండ్ చేసేస్తారు ఏదైనా కానివ్వండి. సో ఎగ్జామ్స్ డిలే అవుతావు. అయితే బీఫార్మసీతో పాటు బీటెక్ ఎగ్జామ్స్ ఇక నడవవా అంటే ఖచ్చితంగా అయితే బీటెక్కే బీఫార్మసీ రెండు కలిసేదానికి ఛాన్స్ అయితే ఎట్టి పరిస్థితుల్లో ఉండదు. ఓకేనా? ఓవరాల్గా అయితే 3132 బీటెక్ నోటిఫికేషన్ సంబంధించింది, 2122 బీటెక్ నోటిఫికేషన్ సంబంధించిన 1112 కాదు 1112 బీటెక్ నోటిఫికేషన్ సంబంధించిన అప్డేట్ అయితే ఇదనమాట.